హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కున్నిరెడ్డి. జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా బాలయ్య గారి పేరుని ప్రస్తావించారు. మా బాలయ్య బాబాయ్ అని చెప్పి అన్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఇరువురు కలిసిపోతున్నారు, ఇరు కుటుంబాలు కలిసిపోతున్నాయని. అసలు నిజంగానే వీరిరువురి కుటుంబాల మధ్య వైరం ఉందా? అలానే ఒకవేళ ఈ వార్త కూడా బయటకు వస్తుంది ఏంటి అంటే, కొత్త తరం హీరో వచ్చాడు నందమూరి కుటుంబం నుండి. సో ఆ హీరోకి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎక్కడ దూరం అయిపోతానో అన్న భయంతో ఈయన కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. వాస్తవం ఏంటి, ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు RRRకి సంబంధించిన ఒక ఈవెంట్లో మా బాలయ్య బాబాయ్, చిరంజీవి గారు ఇద్దరు కలిసి నాటు నాటు పాటకి డాన్స్ చేస్తే అది ఎవర్ గ్రీన్ హిట్ అని చెప్పేసి అన్నారు ఇండస్ట్రీకి. ఒకవేళ కావాలనే బాలయ్య గారి పేరు ప్రస్తావించారు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కదండి, తెలుగు ప్రజలు ఉంటారు. వీళ్ళు కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతా కలుపుకుంటే 19 కోట్ల మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా బాలకృష్ణ గురించి తెలుసు. చిన్నపిల్లడి మనస్తత్వం అని, ఏమున్నా కూడా మనసులో పెట్టుకోడు, అప్పటికప్పుడు వెళ్ళగక్కేస్తాడు. అంతకు మించి కానీ వాళ్ళ మీద ఏదైనా రాజకీయం చేయటం కానీ, వాళ్ళ మీద ద్వేషం తెచ్చుకోవడం కానీ అట్లాంటివి ఏమి చేయడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు? మా బాలయ్య అన్నారు. ఈ మాట అని కొన్ని సంవత్సరాలు అవుతుందండి. అంతకుముందు ఎప్పుడైతే మా బాలయ్య బాబాయ్ అన్నాడు, నిన్న రీసెంట్గా ఎప్పుడైతే మా బాలయ్య బాబాయ్ అని అన్నాడు, ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరిగినాయి. అప్పుడు ఎందుకు అనలేదని చెప్పేసి నేను అడుగుతున్నానండి. అన్నిటికన్నా ప్రధానమైంది, నారా చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. నువ్వు అసెంబ్లీలో వల్లభనేని వంశీ, కొడాల నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా చంద్రబాబు, లోకేష్ వీళ్ళ నలుగురిని మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులవుతా కూర్చున్నాడు అక్కడ. మరి అప్పుడు నువ్వు ఎందుకు ఖండించలా? అప్పుడు నువ్వు ఖండించుంటే వాళ్ళు నువ్వు నందమూరి కుటుంబంలో నెంబర్ 1గా నిలిచేవాడివి. నీ మనుషులేగా వాళ్ళు, నీతో సినిమాలు తీశారు. హరికృష్ణ దగ్గర వాళ్ళు తిరిగిన మనుషులేనండి వాళ్ళిద్దరు కూడా. హరికృష్ణ పెంచి పోషించాడు వాళ్ళని, వాళ్ళ బేస్ అదే. ఖచ్చితంగా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ చెప్తే మాట వినేవాళ్ళుగా. అంటే తప్పు జరుగుతున్నప్పుడు, అంటే మనం తప్పు చేయకపోయినా తప్పు లేదు, తప్పు జరుగుతుంది ఎదురుగా లేదా తప్పు మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు నువ్వు చేసే తప్పు అని చెప్పేసి మనం చెప్పాలి. అలా చెప్పకపోతే అది మన తప్పు అవుతుంది. అవును, యాక్చువల్లీ మీరు అన్నదాని ప్రకారం చూస్తే ఆ రోజు నందమూరి కుటుంబం మొత్తం కూడా బయటకు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన చాలా కొన్నాళ్ళుగా ఉన్న వైరాన్ని పక్కన పెట్టి, నా ఇంటి ఆడబడుచిన నువ్వు వండడానికి ఎవరు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ బయటకు వచ్చారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి 53 రోజులు అక్కడే ఉంటే, నారా బ్రాహ్మణి అక్కడే ఉంటే, లోకేష్ అక్కడే ఉంటే, వీళ్ళంతా వెళ్ళారు అక్కడికి. నువ్వు కళ్యాణ్ రామ్ ఎందుకు వెళ్ళాలా? ఒక వీడియో కూడా రిలీజ్ చేయలేదు ఎందుకు అని క్వశ్చన్ కూడా యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారు కనుక ప్రశ్నించుంటే ఆ ఇష్యూ మరోలా ఉండేదేమో. అంతే కదండి. మా బాలయ్య బాబాయ్ అని చెప్పేసి నేను చెప్పాను కదా, అప్పుడు అన్న మాటకి నిన్న అన్న మాటకి జరిగిన పరిణామాలు ఎన్నో ఉండే అని. ఈ పరిణామాలు ఇది మెయిన్ ప్రధాన కారణం. అంటే అసలు నీకు ఏంటి, అంటే నీకు ఏం కావాలి, నీ మనసులో ఏముంది, నీకు ఏం కావాలి ఏంటి అనేది నువ్వు ఓపెన్గా చెప్తే ఇప్పుడు ఎవరికైనా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఈ రోజు నందమూరి కుటుంబంలో అందరూ ఒకటండి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే అసలు ఎవరితో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు వాళ్ళిద్దరు. హరికృష్ణ చనిపోయాడు, జానకిరామ్ చనిపోయాడు కాబట్టి ఇద్దరు ఒకటిగా ఉన్నారండి. కళ్యాణ్ రామ్కి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. సాల్వ్ చేసేసి ప్రతి సినిమాలో కూడా అతన్ని నిర్మాణ భాగస్వామిగా చేస్తున్నాడు. తన హీరోగా నటించే ప్రతి సినిమాలో కూడా. అంతవరకు మీ ఇద్దరు బాగానే ఉన్నారు, అన్నదమ్ములుగా బాగుంది. కానీ మిగతా కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగానే ఉన్నారుగా. ఇప్పుడు మీరెళ్ళి కలుపుకోవచ్చుగా, వాళ్ళు మిమ్మల్ని పిలవకపోతే. వెళ్తే ఎవరు కాదనరు కదండి ఇంటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు బాలయ్యకి అంత కోపం మీరు ఎందుకు తెప్పించారు అంటే, ఏదో చేశారు మీరు, ఏదో జరిగింది, అది జరగబట్టే బాలయ్య కోపం వచ్చింది. అసలు అంత ముందులో కోపం ఉందండి, కానీ అది మైన్యూట్ ప్రాబ్లం, అది పెద్దగా పట్టించుకోవాలి బాలయ్య. ఎప్పుడైతే ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో చంద్రబాబుని, అప్పటి నుంచి మాత్రం అసలు తీవ్రమైన యారగెన్స్తో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్తేనే ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు. ఎందుకంటే సామాన్య కార్యకర్త నుంచి మొత్తం దేశం మొత్తం చాలా మంది దాన్ని ఖండించారు. హరీష్ని నీకు పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడుగా, తన సొంత బంధువు కూతుర్ని ఇచ్చేగా చేశారు. మేనగోడలు అవుతుందండి చంద్రబాబు నాయుడుకి. ఆమె ఇచ్చి చేసి నిన్ను ఆర్థికంగా స్థిరపరిచారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా కూడా స్థిరపరిచారు, అన్నీ చేశారు. ఎందుకంటే నువ్వు 2009లో కూడా పార్టీకి ఎన్నికల ప్రచారం చేశావు. ఇప్పుడు వేటిని మర్చిపోయే వ్యక్తి కాదు చంద్రబాబు. నువ్వు కనుక ఇట్లా ఉంది మామయ్య, నేను అంటే హీరోగా ఉన్నాను, నాకు అంతే అందరూ కావాలి కదా, టీడీపీ అంటే ఒక వర్గమే అనుకుంటారు,
మిగతా వాళ్ళు రారు, కాబట్టి కొన్నాళ్ళు నేను దూరంగా ఉంటాను, సినిమాలు చేసుకుంటానంటే చంద్రబాబు గో హెడ్ అనేవాళ్ళు. అనేసి నీకు ఎట్లా నిన్ను ఇంకా పాన్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా ఎట్లా చేయాలో ఆయన చూసుకునేవాడు, నిన్ను ప్రొజెక్ట్ చేసేవాడు. రాజకీయాలకు సంబంధం లేదన్నావు కాబట్టి కొంచెం రాజకీయాలకు దూరం పెట్టేసి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. కానీ నువ్వు అవకాశాన్ని పోగొట్టుకున్నావుగా, ఎవరో ఏదో చెప్పిన చెప్పుడు మాటలు వినేసి నువ్వు అభిప్రాయం పెంచుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుడు మాటలు చెప్తే అది వినేసి వదిలేయాలి, లేదంటే వాళ్ళు ఎందుకు చెబుతున్నారు దాని వెనక కారణం ఏంటనేది ఆలోచించుకోవాలి. అది మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా చేస్తారు. కానీ అవి మీరు చేశారో లేదో అనేది మీ విచక్షణతో నేను వదిలేస్తున్నానండి. ఎప్పుడైతే నందమూరి కుటుంబం నుండి కొత్త వారసుడు వచ్చారో ఆయన పేరు కూడా తారక రామారావు. కుటుంబం అంతా కలిసి వచ్చింది అంటే కుటుంబం సపోర్ట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, నేను ఒంటరిని అయిపోతున్నాను అన్న భయంతోనే మళ్ళీ నేను కుటుంబాన్ని కలుపుకోవాలి అనే ఉద్దేశంతో లేని సందర్భాన్ని సృష్టించుకొని ఆయన బాలయ్య బాబు గారి పేరు ప్రస్తావించారు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో తెగ చెప్తున్నారు. వాస్తవమేనా? అలానే చూడాలా? నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఒంటరి అవ్వలేదండి, అతనే ఒంటరి చేసుకున్నాడు. సహజంగా కుటుంబం తర్వాత చిన్న చిన్న గొడవలు వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయండి. ఇప్పుడు అన్నీ సర్దుకుపోతూ ఉండాలి. ఎవరో ఒకళ్ళు అటువైపు తప్పున్నా మనం సర్దుకుపోవాలి, మన వైపు తప్పున్నా అటువైపు సర్దుకుపోతారు. కానీ మనం బ్లండర్ మిస్టేక్స్ చేయకూడదుగా, పెద్ద పెద్ద తప్పులు చేయకూడదు కదా. అటువంటి వాటిలో కొడాలని వల్లభనేని వంశీని ఎంకరేజ్ చేయటం, అప్పుడు ప్రతి ఒక్కరు అడిగింది అదే కదా, నీ మనుషులే కదా, నువ్వు చెప్తే వాళ్ళు ఆగుతారు కదా అని. మరి వాళ్ళు ఎందుకు ఆగలా? ఇప్పుడు వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, నీ ప్రమేయం లేకుండా జరగదు కదా. అంటే మెయిన్ అంటే నాకు సంబంధం లేదు కదా, అది రాజకీయాలు అని చెప్పాల్సిన విషయం అండి. అది చెప్పాడో లేదా అనేది మనకు తెలియదు, వాళ్ళే చూసుకోవాలి. మెయిన్ ఈ ఒక్క కారణమేనండి బాలయ్య అసలు చాలా ఆగ్రహంతో ఉండటానికి. ఏదో మామూలుగా పెద్ద ఎన్టీఆర్కి ప్రతి సంవత్సరం జయంతికను వర్ధంతికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు కదా, అక్కడ ఏదో మామూలుగా బ్యానర్లు కట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ ఉందని తీసేయమని చెప్పేసి పాత్రలు వచ్చినాయి, బాలయ్య తీసేయమని అడిగేదని. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు, అవన్నీ వేరే విషయం మీద మాట్లాడితే తీసేయండి అని అంటే దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్ని తీసేయమన్నారని చెప్పేసి కొంచెం టీడీపీకి వ్యతిరేకంగా ఉండే మీడియా ప్రచారం చేసింది, 4-5 ఛానల్స్ ఇట్లాంటివన్నీ కూడా. వాస్తవానికి అయితే అక్కడ జరిగింది వేరు, ఆయన తీసే ముందు వేరు. ఎట్లా ఏంటంటే సగం వీళ్ళు చేసుకునే అయితే సగం మీడియా చేసినవి కొన్ని, అట్లా ఇవన్నీ కలిపి ఏంటంటే దూరాన్ని ఇలా పెంచుకుంటూ వచ్చినాయి. చివరికి అది తెగిపోయిందండి దారం. మొన్న సీఎం అయినప్పుడు మాత్రం ఓ ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు చాలా హుందాగా స్పందించి థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. నారా లోకేష్ కూడా పెట్టారు ట్వీట్, దానికి అతను ఇచ్చారు. అంతే, అంతవరకేనండి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మా బాలయ్య బాబాయ్ అన్నమాట ఇప్పుడు వింటున్నాము. గతంలో పదే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చాలా వినపడేది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుధాన్ని మోసుకునేవాళ్ళు అసలు జూనియర్ ఎన్టీఆర్ని. అసలుకి ఊసరవెల్లి సినిమా ఉంది కదండి జూనియర్ ఎన్టీఆర్ది, ఏపీ తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఏ హీరోకి కూడా అన్ని థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వాలి, 1800 థియేటర్లో రిలీజ్ అయింది ఊసరవెల్లి. అంత ఇమేజ్తో ఉన్నాడు వ్యక్తి. అంటే ఇప్పుడు మళ్ళీ కుటుంబంలో కలిసిపోయాడు ఎన్టీఆర్, ఇప్పుడు రాబో ఫంక్షన్స్ లో కూడా అటెండ్ అవుతాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా? అంటే ఈ చౌదరి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఆడే ఫంక్షన్కి వస్తాడని చెప్పేసి అంటున్నారు. చూద్దాము. ఇప్పుడంటే అందరినీ వీళ్ళు కావాలని చెప్పేసి లేడీస్ని పిలిచారండి. అంటే పురంధేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి ఇట్లా ఎన్టీఆర్ కూతుర్ని చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. ఇది షూటింగ్ ప్రారంభానికి. తర్వాత ఆడియో లాంచ్కి జెంట్స్ని పిలుద్దామని ఒక ఆలోచన. అప్పుడు బాలకృష్ణ, రామకృష్ణ వీళ్ళు వస్తారు, ఎన్టీఆర్ కొడుకులు. వైవిఎస్ చౌదరి ఇన్వైట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు హరికృష్ణ కొడుకులు కాబట్టి కంపల్సరీగా పిలుస్తాడు. వస్తే గనక ఎటువంటి విభేదాలు లేవు, బ్రహ్మాండంగా ఉన్నారు, కలిసిపోతున్నారు అని మనం అనుకోవచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, కావాలని చెప్పేసి వీళ్ళే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా కావాలని చెప్పేసి వీళ్ళకి దూరంగా ఉంటున్నారు అనేది ఆ రోజు మనకు స్పష్టమైంది. ఏది రాకపోతే. థ్యాంక్ యూ సో మచ్.